పూర్వం కాశ్మీర్ సమస్య స్వరూపం చరిత్ర. మన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కాసేపు కాశ్మీర్ అంటారు, మరి కాసేపేమో కశ్మీర్ అంటున్నారు. అసలు ఈ రాష్ట్రాన్ని ఏమని పిలవాలి? కల్లోలిత రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో ప్రదేశాలు ప్రశాంతంగా ప్రమాదరహితంగా ఉంటాయి అంటూ ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తున్నా కొన్ని పౌరాణిక కాల్పనిక గాథల్ని మినహాయిస్తే కల్హనుడు రాసిన రాజతరంగిణి గ్రంథం కొంతమేరకు కాశ్మీర్ దేశ చరిత్రకు సాధికారమైన ఆధారంగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఆ గ్రంథాన్ననుసరించి శివుడి భార్య సతీదేవి పేరిట ఒకప్పుడు అక్కడ ఉండిన సతీసర్ అనే పెద్ద సరస్సులోని నీటిని కశ్యపుడు అనే మహర్షి వరాహమూల అనే చోట గండిపెట్టి బయటికి వదిలి అలా లభించిన భూమి మీద కొన్ని వందల బ్రాహ్మణ కుటుంబాలతో సహా స్థిర నివాసం ఏర్పరచుకున్నారట. మన ప్రాచీన సాహిత్యంలో కాశ్మీర దేశం అతడి పేరిట కశ్యపపురిగా ప్రసిద్ధిగాంచిందట. చరిత్ర పితామహుడిగా వాసికెక్కిన గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్ కాశ్మీర్ని కాస్పటిరోస్ అన్నాడు. టాలెమీ అనే గ్రీకు భూగోళ శాస్త్రవేత్త కాశ్మీర్ని కస్పీరియా అని పేర్కొన్నాడు. మహాభారత యుద్ధ కాలంలో కాంబోజులు కామరాజపుర లేక రాజపుర రాజధానిగా కశ్మీర దేశాన్ని పాలించారట. అలనాటి రాజపుర నగరమే నేటి కాశ్మీర్లోని రజౌరి. ఒకప్పుడు పాంచాల వంశీయులు పాలించిన ప్రాంతం ప్రస్తుతం పీర్ పంజాల్ పేరుతో పిలువబడుతుంది. క్రీస్తు పూర్వం 14వ శతాబ్దిలో జంబూ లోచనుడు అనే రాజు పాలించిన ప్రాంతం అతడి పేరిట జమ్మూ అయింది. ఆ తరువాత కాశ్మీర దేశాన్ని పాలించిన పలు ప్రాచీన రాజవంశాల చరిత్ర రాజతరంగిణిలో వివరించబడింది. క్రీస్తు శకం 1346 నుంచి 1586 వరకు పలువురు ముస్లిం సుల్తానులు కశ్మీర దేశాన్ని పాలించారు. 1586లో మొఘల్ చక్రవర్తి అక్బర్ కశ్మీర దేశాన్ని జయించి తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. బ్రిటిషర్ల హయాంలో సింధు నదికి తూర్పుగాను రావి నదికి పశ్చిమంగాను ఉన్న భూమినంతా జమ్మూకు చెందిన డోగ్రా వంశస్థుడైన మహారాజా గులాబ్ సింగ్ 75 లక్షల రూపాయలకు బ్రిటిష్ వారు నుంచి కొనుగోలు చేశాడు. 1857లో జరిగిన ప్రథమ భారత స్వాతంత్ర పోరాట కాలంలో కశ్మీర్లోని డోగ్రాలు తమకు చేసిన సాయానికి కృతజ్ఞతగా బ్రిటిషర్లు కశ్మీర్లోని మరికొంత భూభాగాన్ని కూడా డోగ్రా పాలకులకు ఉచితంగా దాఖలుపరిచారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్గా పిలువబడుతున్న ఈ రాష్ట్రం అనాదిగా పలు జాతులు మతాల వారికి అలవాలమైంది. ఈ రాష్ట్రంలోని జమ్మూ ప్రాంతంలో హిందువులు అధిక సంఖ్యాకులు. కశ్మీర్ లోయలో సున్నీ ముస్లింలు మెజారిటీగాను పండిట్ బ్రాహ్మణులు మైనారిటీగాను ఉన్నారు. ప్రయాగకు వలస వచ్చిన జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ పూర్వీకులు కశ్మీరీ పండిట్ బ్రాహ్మణులే. ఇక లడఖ్లో టిబెటన్ మూలాలు కలిగిన బౌద్ధ మతస్థులు అధికంగా నివసిస్తారు. దక్షిణాన ఉన్న జమ్మూలో హిందూ ముస్లిం సిక్కు మతస్థులు నివసిస్తారు. ఈశాన్య దిక్కున ఉన్న బాల్టిస్తాన్లో ప్రధానంగా షియా ముస్లింలు నివసిస్తారు. కశ్మీర్ సమస్య. మహారాజా గులాబ్ సింగ్ వంశస్థుడైన మహారాజా హరిసింగ్ 1925 నుంచి కశ్మీర్కు పాలకుడయ్యాడు. డోగ్రా జాతికి చెందిన ఈ రాజు హరిసింగ్ హిందువే అయినా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన 1947 నాటికి కశ్మీర్ జనాభాలో 77% ముస్లింలు కాగా 20% మాత్రమే హిందువులు. భారత్ పాకిస్తాన్ దేశాలకు స్వతంత్రాన్ని ప్రకటించిన 1947 నాటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టంలోని నిబంధనలను అనుసరించి సంస్థానాధీశుల పాలన కింద ఉన్న పలు సంస్థానాలు వాటి అభిష్టం మేరకు స్వతంత్ర దేశాలుగా కొనసాగొచ్చు, లేక భారతదేశంలో కానీ పాకిస్తాన్లో కానీ విలీనం కావచ్చు. అప్పటి మొత్తం 562 స్వతంత్ర సంస్థానాల్లో జమ్మూ కాశ్మీర్ అతిపెద్దది. అక్కడి జనాభాలో అధికులు ముస్లింలు అయిన కారణంగాను పాకిస్తాన్ సహజంగానే కశ్మీర్ మీద ఆశలు పెంచుకుంది. హరిసింగ్ ముందుగా తన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకునే ఉద్దేశంతో మున్ముందు ఎక్కువ ప్రమాదం పాకిస్తాన్ నుంచి ఉండగలదని భావించి వారితో సరిహద్దుల్లో యథాతథ స్థితి కొనసాగింపుకు ఒక ఒప్పందం చేసుకున్నాడు.
తరువాత ఆయన లార్డ్ మౌంట్ బాటన్ సలహా మేరకు తన సంస్థానాన్ని 1948 మార్చి 5న భారత ప్రభుత్వానికి రాసిన ఒక లేఖ ద్వారా భారతదేశంలో విలీనం చేశాడు. ఒక పక్క తమతో మైత్రి ఒడంబడిక చేసుకొని మరొక పక్క తమకు తెలియకుండా మెజారిటీ ప్రజల అభిష్టానికి విరుద్ధంగా కశ్మీర్ని భారత్లో విలీనం చేసిన హరిసింగ్ జాతీయవాద వైఖరిని పాక్ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. పాకిస్తాన్ దేశపు వాయవ్య సరిహద్దు ప్రాంతంలోని పష్తూన్ గిరిజన జాతులను రెచ్చగొట్టి వారిని కశ్మీర్ పైకి సాయుధ దాడులకు పురికొల్పింది. కశ్మీర్ లోపల పూంచ్ ప్రాంతంలో తిరుగుబాట్లను ప్రేరేపించి ముస్లిం దళాలకు దాడుల నిర్వహణలో శిక్షణనిచ్చి ఆయుధాలు సమకూర్చింది. వారు కశ్మీర్లో అంతర్యుద్ధం మొదలుపెట్టారు. దీంతో కశ్మీర్ని సంరక్షించుకోవటానికి 1947లో భారతదేశం మొదటిసారిగా పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు కశ్మీర్ సంఘీభావ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఫిబ్రవరి 5వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అభిషేక్ బచ్చన్ ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు. ప్రఖ్యాత నటులు అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ల కుమారుడు. అభిషేక్ రెఫ్యూజీ సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా కమర్షియల్గా విజయం సాధించలేకపోయినా తన నటనతో విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు ఏవి సరైన విజయాలు సాధించలేదు. కానీ 2004లో ఆయన ప్రధాన పాత్రలో నటించిన ధూమ్ సినిమాతో మాత్రం హిందీ సినిమా రంగంలో తనదైన ముద్ర వేశాడు. 1976 ఫిబ్రవరి 5న ప్రముఖ బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్లకు ఆయన జన్మించాడు. ఆ తర్వాత నటించిన బంటీ ఔర్ బబ్లీ, ధూమ్ 2, గురు, దోస్తానా, బోల్ బచ్చన్, హౌస్ఫుల్ వంటి సినిమాలు హిట్ అయ్యాయి. ధూమ్ 3, హ్యాపీ న్యూ ఇయర్ వంటి భారీ వసూళ్లు సాధించిన సినిమాల్లోనూ ఆయన నటించాడు. 2007లో నటి ఐశ్వర్య రాయ్ని వివాహం చేసుకున్నాడు. 2011 నవంబర్ 16న వారికి కుమార్తె ఆరాధ్య జన్మించింది. భువనేశ్వర్ కుమార్ ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు. అతని స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్. దేశీవాళీ క్రికెట్లో ఉత్తరప్రదేశ్ తరపున ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్ రైజర్స్ తరపున ఆడాడు. భువనేశ్వర్ కుమార్ 1990 ఫిబ్రవరి 5న మీరట్, ఉత్తరప్రదేశ్లో జన్మించారు. భువనేశ్వర్ టెస్ట్ కెరీర్లో 2014 ఇంగ్లాండ్ సిరీస్లో 19 వికెట్లతో చెలరేగడం అత్యుత్తమ దశ. అయితే ఆ తర్వాత కూడా టెస్టుల్లో అతనిపై పెద్దగా నమ్మకం ఉంచలేదు. కానీ 2018 భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో అతను అన్ని విధాలా దానిని తప్పని నిరూపించాడు. తొలి రోజు సఫారీ ఓపెనర్లతో పాటు ఆమ్లా వికెట్ తీసిన తీరు అతను ఈ సిరీస్ కోసం ఎలా సన్నద్ధమయ్యాడో చూపించింది. ఆ తర్వాత డి కాక్ వికెట్ కూడా పడగొట్టాడు. ప్రతాప్ చంద్రారెడ్డి చిత్తూరు జిల్లా తవనంపల్లె మండలం ఆరగొండలో 1933 ఫిబ్రవరి 5న పుట్టాడు. అతను హృద్రోగ నిపుణుడు. భారతదేశపు మొట్టమొదటి కార్పొరేట్ ఆసుపత్రుల శ్రేణి అయిన అపోలో హాస్పిటల్స్ను స్థాపించాడు. ఆ తర్వాత అపోలో ఫార్మసీ సంస్థను స్థాపించాడు. ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన భారతదేశ 100 మంది సంపన్నుల జాబితాలో 86వ స్థానం పొందిన వ్యక్తి. 2017లో ఇండియా టుడే వెలువరించిన భారతదేశపు 50 శక్తివంతులైన వ్యక్తుల్లో అతనికి 48వ స్థానం ఇచ్చింది. ఎయిర్సెల్లో 26% వాటా ఇతనిదే. ప్రతాప్ రెడ్డికి 4 కుమార్తెలు. ఈ 4 అపోలో హాస్పిటల్స్లో డైరెక్టర్లుగా ఉన్నారు. 1991లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, 2010లో పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించింది. రెడ్డికి 1991లో పద్మభూషణ్ లభించింది. 2010లో భారతదేశంలో 2వ అత్యుత్తమ పౌర పురస్కారం పద్మ విభూషణ్ కూడా అందుకున్నారు. రాజ్ కిరణ్ మహతాని బాలీవుడ్లో తన పనికి గుర్తింపు పొందిన మాజీ భారతీయ నటుడు. బాంబేలోని సింధీ కుటుంబంలో ఫిబ్రవరి 5, 1949న జన్మించాడు. అతను బిఆర్ ఇషారా యొక్క కాగజ్ కి నావోలో అరంగేట్రం చేశాడు.
90ల మధ్యకాలం వరకు 100 కంటే ఎక్కువ చిత్రాల్లో కనిపించాడు. తర్వాత అతను పరిశ్రమ నుండి అదృశ్యమయ్యాడు. యునైటెడ్ స్టేట్స్లో ఏకాంతంగా జీవిస్తున్నాడని భావించారు. అయితే 2011 నుండి వచ్చిన వివాదాస్పద నివేదికలు అతని ఆచూకీ తెలియడం లేదని సూచించాయి. రాజ్ కిరణ్ బిఆర్ ఇషారా యొక్క కాగజ్ కి నావోలో సారికా సరసన నటించాడు. 1980లో అతను 8 విడుదలలు చేశాడు. అతని కెరీర్ పుంజుకుంది. అతను శిక్ష, మాన్ అభిమాన్, ఏక్ నయా రిష్తా వంటి చిత్రాల్లో ప్రముఖ పాత్రల్లో మెప్పించాడు. అన్మోల్ మాలిక్, ఆమె కలం పేరు ఆడ్రీ పియానో అని కూడా పిలుస్తారు. ఒక భారతీయ రచయిత, సింగర్, గీత రచయిత, స్వరకర్త. ఆమె బాలీవుడ్ సంగీత పరిశ్రమలో పనిచేస్తుంది. ఆమె గాయని అను మాలిక్ కుమార్తె. అన్మోల్ మాలిక్ ఫిబ్రవరి 5, 1990న జన్మించారు. బీవీ నంబర్ 1 చిత్రానికి గాత్రదానం చేయడం ద్వారా మాలిక్ తన గాన వృత్తిని ప్రారంభించారు. ఆమె 5 సంవత్సరాల వయసులో తన మొదటి స్వర ట్రాక్ను రికార్డ్ చేయడానికి వెళ్ళింది. దీని తర్వాత మాలిక్ చైల్డ్ ఆర్టిస్ట్గా పాడిన మేలా, బాదల్ వంటి ఇతర సినిమాలు వచ్చాయి. 2006 సంవత్సరంలో దర్శకుడు జేపీ దత్తా ఆమెను ఉమ్రావ్ జాన్ చిత్రంలో ప్రధాన నటి ఐశ్వర్య రాయ్ కోసం గాయనిగా ఎంపిక చేశారు.